నేను మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి, సరేనా? ఒకవేళ దేవుడు మీకు ప్రత్యక్షమై మీకు ఏం కావాలని అడిగితే మీరు అందరు ఏం కోరుకుంటారు? మనస్ఫూర్తిగా చెప్పండి. ఇంకా చెప్పండి, అంతేనా? పరలోకం కావాలని కోరుకుంటారా? దేవుడికి ఇప్పటికిప్పుడు ఇలా ప్రత్యక్షమై అమ్మ మీ అందరికి ఏం కావాలి, లేదా నాన్న మీ అందరికి ఏం కావాలని కోరుకుంటే మీరందరూ ఏం కోరుకుంటారు? పరలోకం కావాలని కోరుకుంటారా? గట్టి చెప్పండి, పర్వాలేదు. అరే నేను నిజంగానే ప్రశ్న అడుగుతున్నా, మీరు ఆన్సర్ చెప్తే నేను అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న అడుగుతాను. మీరందరూ ఏం కోరుకుంటారు? పరలోకం కావాలని కోరుకుంటారు. సరే, ఒకవేళ పరలోకంలో దేవుడు లేకుండా మీకు పరలోకం ఇస్తానంటే మీరు వెళ్తారా? వెళ్ళరా? మరి పరలోకం కావాలని కోరుకుంటా అన్నారు. దేవుడు ఒకవేళ అదే దేవుడు ఉన్న లోకే పరలోకం, దేవుడు పరలోకంలో ఉండకుండా నేను మీకు పరలోకాన్ని ఇస్తాను, పరలోకంలో మీకు ఏ కష్టం ఉండదు అని అంటే మీరు వెళ్తారా? వెళ్ళరా? ఎవరు కూడా నిజంగానే వెళ్ళరా? మంచిదండి. ఎందుకంటే దేవుడున్న లోకమే మనకు పరలోకం. ఆయన ఎక్కడున్న భూమి మీద ఉన్న అదే మనకు పరలోకం. అవునా కాదా? ఒకవేళ దేవుడు మనకు ప్రత్యక్షమై అడిగితే మనం క్రైస్తవులం కాబట్టి తెలివిగా మనం ఏమంటున్నాం? నాకు పరలోకం కావాలి అని అడుగుతున్నాం. ఒకవేళ దేవుడిని నమ్మని ఒక అన్యుల దగ్గరికి వెళ్తే దేవుడు వచ్చి వాళ్ళని ఏం కావాలని అడిగితే వాళ్ళ దగ్గర ఒక పెద్ద లిస్టే ఉంటుంది కదండి. దేవా నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, ఇదిగో నాకు ఆస్తి కావాలి, లేదా నాకు ఒక బంగ్లా కావాలి అని ఇలా పెద్ద ఒక లిస్టే చదువుతుంటారు చాలామంది. అంటే దేవుడు గాన ప్రత్యక్షమైతే మనకు గుర్తొచ్చేవి, గుర్తు రాని కోరికలు అన్నీ కూడా మనం ఆ రోజు కోరుకుంటాం. మళ్ళీ వెళ్ళిపోయాడంటే దొరుకుతాడో దొరకడు. దేవుడు ఒకవేళ కనబడి తర్వాత మాయమైపోయాడు అనుకో, మళ్ళీ కనబడ్డి కాబట్టి ఒకేసారి పెద్ద చిట్టనే చదివేస్తాం మనం. కానీ దేవుడు కనబడినా, లేకపోతే దేవుడు ఒకవేళ మనల్ని వరం కోరుకున్నా, లేదు మనం దేవుని వరం కోరుకున్నా, మనం ఏం కోరుకోవాలంటే, దేవా నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే నేను ఉండాలనుకుంటున్నాను, నువ్వు ఉన్న చోటే నాకు కావాలయ్యా. ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా దేవుని దగ్గర నుండి వచ్చిన వారం, దేవునిలో నుండి వచ్చిన వారం. మనం దేవుడు లేనిదే మనం లేం. నిజంగా చెప్పాలంటే ఆయన దేవుడు దేవుడు అనడం కన్నా తండ్రి అనడమే చాలా బాగుంటుంది. ఎందుకంటే పరలోకమందున్న మా తండ్రి, యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేసేటప్పుడు శిష్యులకు ఏమని నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి, ఆయన మనకు తండ్రి. కాబట్టి ఆ తండ్రిని మనం ఏం కోరుకోవాలంటే, అయ్యా నువ్వు ఎక్కడైతే ఉంటావో అది నరకమైనా పర్వాలేదు, స్వర్గమైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటాం, నువ్వున్న చోటే మాకు కావాలి. కాబట్టి బైబిల్లో ఒక భక్తుడు దేవుణ్ణి ఒక వరాన్ని అడిగాడంట. ఏమడిగాడు? దేవుణ్ణి ఒక వరాన్ని అడిగాడంట. ఆ వరాన్ని అడిగిన తర్వాత దానికోసం ఎదురు చూస్తున్నాడంట. ఏం వరం అడిగాడు ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ వచనాన్ని చూస్తే, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని. ఇక్కడ కీర్తన రాసిన కీర్తనకారుడు ఎవరంటే దావీదు గారు. అతను దేవుణ్ణి ఒక వరాన్ని అడిగాడంట. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. ఒక వరం అడిగాడంట. అడిగిన తర్వాత ఆ వరం కోసం వెతుకుతున్నాడంట. మనం నిజంగా మనకు ఏదైనా దేవుడు ఒకవేళ అవకాశం ఇస్తే మనకు కావలసినవన్నీ అడుగుతాం. కానీ భక్తుడు ఏం కోరుకున్నాడో చూడండి. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆ భక్తుడు అడిగింది ఏంటో తెలుసా? దేవా ఇదిగో నేను బ్రతికినంత కాలం, నేను భూమి మీద 40 సంవత్సరాలు బ్రతుకుతాను, 50 సంవత్సరాలు బ్రతుకుతాను, లేదా 100 ఏళ్ళు బ్రతుకుతానో నాకైతే తెలియదు, కానీ నేను బ్రతికినంత కాలం నేను నీ మందిరంలో ఉండాలనుకుంటున్నానయ్యా. నేను నీతో ఉండాలనుకుంటున్నాను, నీతో పాటు నేను జీవించాలనుకుంటున్నాను, నాకు ఆ వరాన్ని ఇస్తావా అని అడుగుతున్నాడు. మీలో ఎంతమందికి ఆదివారం అనేసరికి తొందరగా లేచి తొందరగా రెడీ అయిపోయి సంఘానికి వెళ్ళాలి, పాటలు పాడాలని ఎంతమందికి ఆశ ఉంటుంది చెప్పండి. ఈరోజు క్రైస్తవులమైన మనలో భక్తి అనేది రోజు రోజుకి సన్నగిలిపోతుంది. ప్రారంభం మనలో ఎలా ఉంటుంది చెప్పండి? బాప్తిజం తీసుకున్న కొత్తలో మనం ఎలా ఉంటాం చెప్పండి? అయ్యో దేవుని మందిరానికి వెళ్ళాలి, మందిరాన్ని అంతా శుభ్రపరచాలి, పాస్టర్ గారు రాకముందు అన్నీ రెడీ చేయాలి, రెడీ చేసిన తర్వాత పాస్టర్ గారు వచ్చి ఏ వాక్యం చెప్తారో విని నేర్చుకోవాలని చాలామంది ఆతృత పడుతుంటారు. కానీ అది రోజులు గడిచే కొద్దీ మెల్లమెల్లగా మనుషుల భక్తి అనేది ఏమైపోద్ది? సన్నగిలిపోతుంది. కొంతమంది అయితే అలా 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 దేవునికి దూరం అవుతుంటారు. ఫస్ట్ బాప్తిజం తీసుకొచ్చిన వెంటనే మొదటి లైన్లో కూర్చుంటారు. ఎక్కడ? మొదటి లైన్లో కూర్చుంటారు. ప్రతిదీ రాసుకుంటుంటారు.
కొద్ది రోజులు అయిన తర్వాత లైన్ షిఫ్ట్ అవుతుంది అనమాట, కొద్దిగా బ్యాక్ సైడ్ వెనక్కి వెళ్తాడు అనమాట. అలా కొద్ది రోజులు అయిపోతే ఇంకా చైర్ మీదకి వెళ్తాడు అనమాట. ఆ కొద్ది రోజులతో ఇంకా అలా వెనక్కి కూర్చుంటాడు, తర్వాత కనబడు. చాలామంది దేవునికి దూరమైన వాళ్ళు ఉన్నారు. దేవుడు మనం దేవుణ్ణి నమ్ముకున్నామన్నది కాదు, మనం దేవుణ్ణి నమ్ముకోలేదు, మనల్నే దేవుడు పట్టి తీసుకొచ్చాడు అనమాట. ఎక్కడో ఏదో పరిస్థితిలో బ్రతికి కనబడిన వాటన్నిటిని పూజిస్తూ లోకంలో కలిసిపోయి నరకానికి వెళ్ళిపోతున్న మనందరినీ ఆయన ఏం చేశాడంటే ఆయన కృప ద్వారా మనల్ని ప్రేమించి మనల్ని అందరినీ ఆయన దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఈరోజు నిజంగానే మనం భాగ్యవంతులం, చాలా భాగ్యవంతులం. మీరందరూ చెప్పండి, నేను ఒకటి అడుగుతాను, మీరందరూ దేవుని నమ్మడానికి మీ విశ్వాసం ఏం చెప్పండి? మీకేమన్నా దేవదూత కనబడిందా? లేదా మీకేమన్నా ప్రవక్తలు కనబడ్డారా? లేదా అపోస్తులు ఏమన్నా కనబడ్డారా? లేదా యేసుక్రీస్తు వారు ఏమన్నా కనబడ్డారా? లేదా దేవుని స్వరం ఏమైనా వినబడిందా? ఏదీ లేదు. మరి మనం ఎలా నమ్మాం దేవుణ్ణి? కేవలం వాక్యం ద్వారే. అందుకే మన విశ్వాసం చాలా గొప్పది. అందుకే దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు. నాయన, ఒకప్పుడు నేను ఇశ్రాయేల్ని చాలా ప్రేమించాను రా, వాళ్ళ కోసం నేను దేవదూతలను పంపించాను, ప్రవక్తలు పంపించాను, రాజులను పంపించాను, న్యాయాధిపతులను పంపించాను. కానీ వాళ్ళ అద్భుతాలు, సూచక్రియలు వీటన్నిటిని చూసినా కానీ నన్ను ఏ రోజు దేవునిగా నన్ను వాళ్ళు మహిమపరచలేదు. నేను ప్రతిరోజు వాళ్ళని అడిగేవాడిని, నాయన తండ్రిగా నేను ఒకడున్నాను, నన్ను పూజించండి, నేనే దేవుడిని, నేను తప్ప మరొక దేవుడు లేడు అని నేను చాలాసార్లు చెప్పాను రా. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా నన్ను ప్రేమించలేదు. కానీ ఈరోజు మనమందరం చూడండి, మనకు నమ్మడానికి ఏ ఆధారం లేకపోయినా కేవలం ఆయన మాటలు విని మనము నమ్మం. ఇదిగో మనందరికీ తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన మన గురించి ఎదురు చూస్తున్నాడు. మనం భూమి మీద బ్రతికి మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలన్న ఆశతో మనమందరం ఉన్నాం కదండి. ఈ ఆశతో మనం ఉన్నప్పుడు ఈ జీవిత కాలంలో కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధలు వచ్చినా, ఇదిగో మనం చనిపోయే పరిస్థితి వచ్చినా కానీ మనం దేవుని విడిచిపెట్టాం. ఈరోజు ఎవరైనా వచ్చి మీకు దేవుడు కావాలా లేదా మీ ప్రాణం కావాలంటే మీరు ఏం కోరుకుంటారు చెప్పండి? దేవుడే కావాలి. పోతే పోయిందండి ప్రాణం. ఏముంది చెప్పండి? ఈ ప్రాణాన్ని మన కోసం మనం కాపాడుకుంటే దాన్ని పోగొట్టుకుంటామంట. కానీ దేవుని కోసం పోగొట్టుకుంటే దాన్ని మళ్ళీ మనము కాపాడుకుంటాం, రక్షించుకుంటామంట. కాబట్టి అలాంటి భక్తుడు అడుగుతున్నాడు దేవుణ్ణి, అయ్యా ఇదిగో నాకు ఏం ఆశలు లేవయ్యా, ఏదో నాకు సంపాదించాలనో, నేను రాజుగా ఉన్నాను కాబట్టి ఇంకా పెద్ద రాజు అవ్వాలనో, నాకు ఇంకా ఆస్తి రావాలనో, నేను ఇంకా సంపన్నుడిగా ఉండి ఏ కష్టాలు లేకుండా నేను బ్రతకాలనో, ఇలాంటి కోరికలు అయితే నాకు లేవు. కానీ దేవా ఇదిగో నేను బ్రతికినంత కాలం నీ మందిరంలో ఉండాలనుకుంటున్నాను. నీ మందిరంలో వచ్చి నేను కూర్చున్నప్పుడు, నీ మందిరంలో ఉంటున్నప్పుడు అది నేను నీతో ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను. ఇదో నీతో నేను గడుపుతున్నట్టుగా నాకు ఆనందంగా ఉంటుంది. కాబట్టి దేవా నా జీవిత కాలం అంతా కూడా నీ మందిరంలో ఉండడానికి అవకాశం నాకు ఇస్తావా అని దేవుడు అడుగుతున్నాడు. మనం అలా అడగగలమా చెప్పండి? నిజంగా మనం కూడా దేవా నేను బ్రతికినంత కాలం నీ మందిరంలో నేను ఉండాలనుకుంటున్నానని మీరు అడగగలరా చెప్పండి? అడగాలండి, మనం అందరం కూడా అడగాలి. అందుకే యేసుక్రీస్తు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఏమవుతారంట? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురంట. దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఏమవుతారంట? ఓదార్చబడతారంట. దేనికి దుఃఖపడాలి మనం? ఎవరి కోసం దుఃఖపడాలి? ఇదిగో నా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదని దుఃఖపడాలా? లేదా నాకు ఆస్తి లేదని దుఃఖపడాలా? నాకు కష్టాలు వచ్చాయని దుఃఖపడాలా? వీటి కోసం అనట్లేదు ఆయన. మనం ఎందుకు దుఃఖపడాలంటే మన జీవితం అనేది దేవుని కోసం కాకుండా పోతే మనం ఏం చేయాలి? దుఃఖపడాలి. ఇదిగో మన జీవితం అనేది అపవాది చేతిలో చిక్కుకున్నప్పుడు మనం ఏం చేయాలి? దుఃఖపడాలి. మనం దేవుని కోసం సమయం ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి? దుఃఖపడాలి. దేవా నీకోసం నేను బ్రతకాలని ప్రతిరోజు అనుకుంటున్నానయ్యా, కానీ ఏదో విషయంలో నేను తప్పుపోయి, నేను లోకంలో కలిసిపోయి ఇతరులాగా నేను బ్రతుకుతూ నిన్ను సరిగ్గా నేను ఆరాధించలేకపోతున్నాను తండ్రి, ఇదిగో నన్ను క్షమించవా అని మనం ఏం చేయాలి? దుఃఖపడాలి. అలా దుఃఖపడితేనే అప్పుడు మనం ఏమవుతామంట? ఓదార్చబడతామంట. ఎప్పుడు ఓదార్చబడతాం? ఇదిగో మన అన్న వస్తాడు ఒకరోజు, మనల్ని తీసుకెళ్ళడానికి వస్తాడు. మన నాన్న దగ్గర పర్మిషన్ తీసుకొని మన కోసం భూమి మీదకి వచ్చి మనందరినీ తీర్పు తెచ్చి మనం ఆయన కోసం బ్రతికితే ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడంట ఇక్కడి నుంచి. ఎందుకంటే ఈ లోకం అనేది మనకు శాశ్వతం కాదు. దీన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం ఎంత సంపాదించినా, మనకు ఎంత ఆస్తి ఉన్నా, అవునా కదా చెప్పండి? మన దగ్గర కోట్ల ఆస్తి ఉన్నా కానీ ఉగ్రత దినమందు నీ ఆస్తి నీకు
అక్కడికి రాదు, మనల్ని కాపాడలేదంట. కాబట్టి మనల్ని కాపాడేవాడు ఎవరు చెప్పండి? మన అన్నయ్య యేసుక్రీస్తు వారు మనల్ని కాపాడతాడు. ఆయన మన గురించే కదండి ఆయన ఆలోచించాడు. ఇదిగో మనం అందరం పాపం చేసినప్పుడు, త్రోవ తప్పిపోయినప్పుడు తండ్రి భూమి మీద ఉన్న పిల్లలందరినీ చూసి పరలోకంలో కూర్చొని దిగులు పడుతున్నాడంట ఆయన. నాయనా, ఇదిగో నా పిల్లలందరూ నరకానికి వెళ్ళిపోతున్నారా, వీళ్ళందరూ నా కోసం బ్రతుకుతారు కదా, నా దగ్గరికి వస్తారు కదా అని నేను ఎన్నో ఆశలు కానీ, నేను ఎన్నో కలలు కన్నానురా, నేను ఎంతో ఆశపడ్డాను. కానీ ఈరోజు నన్ను కాదని అందరూ నా కళ్ళ ముందే నరకానికి వెళ్ళిపోతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా అంటే, ఆ కన్నీళ్ళని చూసిన కొడుకు, నన్ను బాధపడకయ్యా, నేను వెళ్తాను, ఇదిగో నా తమ్ముళ్ళ కోసం నేను వెళ్తాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను వాళ్ళ కోసం నేను వెళ్తానంటే, ఒరే నేను కొరడాలతో కొడతారా, పర్వాలేదు నాన్న, నీ మీద ముళ్ళ కిరీటం పెడతారా, పర్వాలేదు నాన్న, నీ మీద ఉమ్ము వేస్తారంటే పర్వాలేదు నాన్న అని నిజంగా తండ్రిని ఒప్పించి ఆయన పడుతున్న బాధని చూసి మన కోసం వచ్చాడు కదండి యేసుక్రీస్తు వారు. అవునా కదా? కేవలం మన కోసమే వచ్చాడు ఆయన. వచ్చిన ఆయన ఏమన్నా సుఖంగా ఉండి సంతోషంగా ఉండి, మనకి ఎక్కడైనా కానీ మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు ఆయన పరిచర్య కదా, యేసుక్రీస్తు వారిదే కదా సువార్తలు. ఆ సువార్తలు ఎక్కడైనా సంతోషంగా ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేశాడు అన్నట్టు ఒక్క మాట మీరు ఏమైనా చూపించగలరా? లేదండి. పగలు రాత్రి దేవుడి పని ఎలా చేయాలి, తండ్రిని ఎలా సంతోషపెట్టాలి, ఆయన పడుతున్న బాధను చూసి ఆయన కన్నీళ్ళని ఎలా తుడవాలని ఆలోచించాడండి ఆయన. ఏ రోజు కూడా ఏ సుఖాన్ని ఆయన కోరుకోలేదు. సొంత వాళ్ళే దయ్యం పట్టిందన్నారు, పిచ్చోడు అన్నారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు, కానీ వాటన్నిటిని ఎందుకోసం భరించాడు చెప్పండి? కేవలం మన కోసం. ఇదిగో నా తమ్ముళ్ళు ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళకూడదు, మా తమ్ముళ్ళందరూ నా తండ్రి దగ్గరికి రావాలి, మేమందరం మా తండ్రి దగ్గర ఉండాలి, మేము సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఇదిగో మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిన ఒక మహారక్షకుడు ఆయన. కానీ ఈరోజు మనం ఏమాత్రం కూడా ఆయన కష్టాన్ని కానీ ఆయన త్యాగాన్ని కానీ మనం ఎవరు గుర్తు చేసుకుంటున్నాం చెప్పండి? ఆరాధన అయిన వెంటనే రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారు కదా, మనం అందరం కొరింథీ పత్రిక చదువుతాం కదా, అక్కడ ఒక మాట ఉంటుంది, ఏంటి? ఆయన మరణాన్ని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకుని దాన్ని ప్రచురపరచాలంట. మనం ఏం చేయాలి? ప్రతి ఆదివారం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? ఇదిగో యేసుక్రీస్తు వారు మన కోసం ఎందుకు భూమి మీదకి వచ్చాడు, ఎందుకు మన కొరకు చనిపోయాడు, వచ్చిన ఆయన ఎలా కష్టపడ్డాడు, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే తినడానికి తిండి కూడా కడుపులోకి వెళ్ళదండి. నిజంగా అంత కష్టపడ్డాడండి మన కోసం. అవునా కదా? అంత ప్రేమను మన మీద చూపించాడు. ఆయనకి మన కోసం ప్రాణం పెట్టేంత ప్రేమను మనం చూపించినప్పుడు ఆయన కోసం మనం ఈరోజు ప్రకటించమా చెప్పండి? ప్రకటించాలండి. వీధికి వెళ్ళాలి, పట్టణాలు గ్రామాలు, ప్రతి గ్రామానికి వెళ్ళి నిజంగా మనం బైబిల్ చేత పట్టుకొని లోకంలో జ్యోతుల్లా కనబడి ప్రతి ఒక్కరి హృదయాలను మనం ఏం చేయాలి? కదిలించాలి. ఈరోజు మీరు ప్రతి ఆదివారం మీరు చేస్తున్న సువార్త పరిచయం నిజంగా చాలా గొప్పదండి. ఏదో స్టేజ్ల మీద కూర్చొని వాక్యం చెప్పి నేను వస్తానంటే అది మాత్రమే సువార్త కాదు. మనం ప్రతి పట్టణానికి వెళ్ళాలి, ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి. వాళ్ళు చీ అన్నా తూ అన్నా మన మీద మనల్ని కొట్టినా తిట్టినా మనం మాత్రం ఏం చేయాలి? సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి. అంత గొప్ప యేసుక్రీస్తుని నమ్ముకున్నాం మనం. అందుకే ఆయన అంటున్నాడు, నాయన దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఏమవుతారంట? ఓదార్చబడతారంట. మనం ఎందుకు దుఃఖపడాలంటే ఇదిగో మన ఆత్మీయ జీవితం అనేది నాశనం అవుతే మనము దుఃఖపడాలి. నేను ఎందుకు మీకు ఈ సందర్భం చెప్పానంటే, భక్తుడైన దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడా కాదా చెప్పండి? ఆయన గురించి దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. ఏంటి? ఇతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఇతడు నా ఉద్దేశాలను ఏం చేస్తాడు? నెరవేర్చువాడు. నిజంగా దావీదు గురించి దేవుడే సర్టిఫై చేశాడు. ఏంటి? ఇతను నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఇదిగో నేను ఒక వ్యక్తిని కనుగొన్నాను, అతని పేరు దావీదు, అతను నా కొరకు మాత్రమే బ్రతుకుతాడు, అతను నా ఇష్టానుసారుడని దేవుడు చెప్పాడా లేదా? ఎక్కడ చెప్పాడు చెప్పండి? చూడండి, అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన అంటే ఎవరు చెప్పండి? దేవుడు. ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి ఏం చేశాడంట? సాక్ష్యం సర్టిఫై చేశాడంట దేవుడే. దావీదు ఎవరు? నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా మనుష్యుడు అని దావీదు గురించి సర్టిఫై చేస్తే, అలాంటి దావీదు ఒక తప్పు చేశాడండి. మీ అందరికీ తెలుసు కదా. నిజంగా దావీదు ఏం చేశాడంటే ఒక తప్పు చేశాడు. దావీదు ఒకానొక ప్రాంతంలో ఒకానొక కాలంలో అలా మేడగది మీద అలా నడుస్తున్నాడంట. అలా నడుస్తున్నప్పుడు ఒక స్త్రీ కనబడిందంట. ఎవరికి? దావీదుకి.
అలా దావీదుకు ఒక స్త్రీ కనబడిన వెంటనే తనలో ఒక తప్పుడు కోరిక వచ్చింది. ఆ స్త్రీని పాడు చేశాడు. తర్వాత ఆ స్త్రీ దగ్గర నుంచి ఒక వర్తమానం వచ్చిందనమాట. ఏంటి? ఇదిగో నేను నీ వలన గర్భవతి అయ్యాను, నేను నీ వల్ల గర్భవతి అయ్యాను, నన్ను మరి ఇప్పుడు నేనేం చేయమంటావు అన్నప్పుడు అప్పుడు దావీదు ఏమి చేయాలో ఆయనకు అర్థం కాలేదు. అలా అర్థం కాలేనప్పుడు అప్పుడు యుద్ధం దగ్గర ఉన్న తన భర్త అయిన ఊరియాని ఏం చేస్తాడు? ఆయన పిలిపిస్తాడు. ఊరియాని పిలిపించినప్పుడు ఊరియా వచ్చిన తర్వాత ఎలాగైనా ఊరియాని బెత్షెబ దగ్గరికి పంపాలని దావీదు చాలా ప్రయత్నాలు చేస్తాడు. అప్పుడు అడుగుతాడు అనమాట దావీదు, ఊరియా నువ్వు ఇప్పటి వరకు యుద్ధం చేసావు కదా, నువ్వు వెళ్ళు, నీ భార్య దగ్గర హ్యాపీగా ఉండంటే. కానీ ఊరియా మాత్రం వెళ్ళాడు. ఆయన ఒక మంచి మాట అంటాడు ఊరియా. ఏమంటాడంటే, ఇదిగో ప్రభువా, నా వాళ్ళందరూ, నా ప్రజలందరూ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతుంటే, వాళ్ళందరూ మందసం కోసం తమ ప్రాణాలు పెడుతుంటే నేను వెళ్ళి నా భార్య దగ్గర ఉండడం అది సరైనదా అని అడుగుతాడు. ఎవరు? ఊరియా. అప్పుడు ఎలాగైనా ఊరియా మాట వినడని అప్పుడు దావీదు ఆలోచించి అప్పుడు ఏం చేస్తాడంటే ఒక వర్తమానం రాస్తాడు. ఎక్కడైతే యుద్ధం బాగా జరుగుతుందో అక్కడ యుద్ధం బాగా జరిగే దగ్గర ఎవరిని పెట్టాలి? ఊరియాని పెట్టించి చంపించేయి అని రాస్తాడు. అది రాసి ఇచ్చిన లెటర్ మరి ఎవరి చేత పంపిస్తాడు దావీదు? ఊరియా చేతనే పంపిస్తాడు. తన మరణ వార్తని తనే మోసుకొని వెళ్తాడు. ఎవరు? ఊరియా. నిజంగా ఊరియా ఎంత మంచివాడు అండి, నీతిమంతుడు అని రాయబడింది ఆయన గురించి. నిజంగా ఆ లెటర్లో రాజు పంపించిన ఆ ఉత్తరం ఏముందో కొంతమందికి ఆతృత ఉండి సడన్గా ఓపెన్ చేసి చూస్తారు కదండి. కానీ ఊరియా మాత్రం తన మరణ వార్తను తనే తీసుకెళ్ళాడు, అతను యోహాబుకి ఇచ్చాడు. ఎక్కడైతే యుద్ధం బాగా జరుగుతుందో అక్కడ ఊరియాని పెట్టించేశారు. అతను ఏం చేశారు? చంపించేశారు. చంపించిన తర్వాత ఇంకా అయిపోయిందిలే, ఏమీ లేదనుకొని చాలా హ్యాపీగా ఉన్నాడంట. ఎవరు? దావీదు చాలా హ్యాపీగా ఉన్నాడంట. అప్పుడు ఒక ఆయన వచ్చాడు. అతని పేరే ఏంటి? నాతాన్ అనే ప్రవక్త. నాతాన్ అనే ప్రవక్త వచ్చి ఒక కథ చెప్తాడు అనమాట. మీ అందరికీ తెలుసు కదా కథ. ఒక ప్రవక్త వచ్చి ఒక కథ చెప్తాడు దావీదుకి. దావీదు నిజంగా మీ అందరికీ దేవుడు అంటే ఇష్టమా? అవునా? మీరు నిజంగానే దేవుడు అంటే మీకు ఇష్టమైతే మీరు ఏం చేయాలో తెలుసా? అందరికంటే ముందు మీరే మందిరానికి రావాలి. అందరికంటే మీరే ముందు మందిరానికి రావాలి. ఆరాధన ప్రారంభమైపోయి మీరు పాటలు పాడుతూ ఆయన స్తుతిస్తుంటే ఆయన ఎంత ఆనందపడతాడండి. దేవదూతలే పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆయన మురిసిపోతున్నాడు అంట. అలాంటిది పిల్లలుగా మనం చేస్తే ఆయన ఎంత ఆనందపడతాడు చెప్పండి. కానీ ఎన్నో ఆశలతో మనల్ని అందరినీ కన్న తర్వాత మనం అందరం కూడా ఆయన చేతికి రాకుండా పోయినప్పుడు ఆయన చాలా దుఃఖపడ్డాడండి. అందుకే ఆయన ఏమన్నాడు? ఆదికాండం ఒకసారి చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయములో నొచ్చుకున్నాడంట. ఎక్కడ నొచ్చుకున్నాడు ఆయన? హృదయంలో దేనికి నొచ్చుకున్నాడంట? దేనికి నొచ్చుకున్నాడంట? నరులను చేసినందుకు ఆయన నొచ్చుకున్నాడంట. కేవలం మనిషిని చేసినందుకు, జంతువులను లేకపోతే ఈ ప్రకృతిని ఈ సృష్టిని చేసినందుకు దేవుడు బాధపడలేదంట. మనుషులను అంటే మనల్ని చేసినందుకు దేవుడు ఏం చేశాడంట? హృదయంలో నొచ్చుకున్నాడంట. హృదయానికి మన భాషలో మాట్లాడాలంటే ఇప్పుడు హృదయానికి నొప్పి వస్తే మనం ఏమంటాం చెప్పండి? ఏమంటాం? హార్ట్ అటాక్ అంటాం. దేవుడికి మనుషుల వల్ల ఏమొచ్చిందనమాట? హార్ట్ అటాక్ వచ్చింది. ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆయన హృదయంలో నొచ్చుకొని బాధపడుతున్నాడు. అయ్యో, నా పిల్లల్ని నేను ఎంతో ఆశగా కన్నానే, నా పిల్లల్ని నేను నా చేతులతో చేశానే, చేసిన తర్వాత నా చేతుల మీద వాళ్ళని చెక్కుకున్నానే, కానీ ఈరోజు నా పిల్లలందరూ నాకు కాకుండా పోతున్నారని ఆయన రోజు కన్నీళ్ళు విడుస్తూ బాధపడుతుంటే అప్పుడు దేవదూతలు వచ్చి అడుగుతున్నాయంట, దేవా ఎందుకయ్యా నువ్వు బాధపడుతున్నావు? దేనికోసం నువ్వు బాధపడుతున్నావు? నువ్వు ఎందుకు బాధపడాలి అసలు? నువ్వు అనుకుంటే అందరిని ఒకేసారి రప్పించేయచ్చు కదండి. లేదురా, నాకు అలా రప్పించాలని లేదు. ఇదిగో నా పిల్లలందరూ నా కోసం మనస్ఫూర్తిగా మారి నా దగ్గరికి రావాలన్నదే నా ఆశ, కానీ నా పిల్లలందరూ నా దగ్గరికి రావట్లేదని ఆయన బాధపడుతున్నాడంట. దేవదూతలు అడిగినప్పుడు తన బాధని తన పిల్లలకి చెప్పకుండా ఆయన దేవదూతలకు తన బాధను చెప్పుకున్నాడు. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం తెలుసు కదండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు యెహోవా? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసేదిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారా. నిజంగా వాళ్ళు నా మీద తిరుగుబడ్డారు, నా గుండెల మీద తన్నాలనుకుంటున్నారు. ఇదిగో నేను ఎంత ప్రేమించాను నా పిల్లల్ని, అల్లార ముద్దుగా పెంచుకున్నానే. ఈరోజు తల్లిదండ్రులు చూడండి, తల్లిదండ్రులు నిజంగా తమ పిల్లల్ని ఎంత ప్రేమిస్తారు, ఎంత బాగా చూసుకుంటారంటే చిన్నప్పుడు
తల్లిదండ్రులు తిన్నా తినకపోయినా తన కొడుకు బాగుండాలి, తన కూతురు బాగుండాలని ప్రతీది పిల్లలకి దాచిపెట్టి, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ దాచిందని తెచ్చిపెట్టి అమ్మ తినమ్మా తినమ్మా అని అంటుంటారు. నిజంగా వాళ్ళకి కావాల్సిన ప్రతి కోరికని తీరుస్తుంటారు. ఒక బైక్ కావాలంటే బైకు, కారు కావాలంటే కారు, బట్టలు కావాలంటే బట్టలు, మొబైల్ కావాలంటే మొబైల్, అన్నిటిని కొనిపెడుతుంటారు. అవునా కాదా? ఎంతో అల్లారి ముద్దుగా పెంచుతుంటారు. పిల్లలకి ఏమన్నా చిన్న చిన్న దెబ్బలు తగిలాయంటే తల్లిదండ్రులు బాధపడిపోతుంటారు. అయ్యో నా బుజ్జికొండ, అయ్యో నా బంగారు కొండ, నీకు దెబ్బ తగిలిందని తల్లిదండ్రులు కన్నీళ్ళు విడుస్తుంటారు. ఇంత ప్రేమగా పెంచిన తర్వాత వాళ్ళు పెద్దయిన తర్వాత ఏ తల్లిదండ్రులు అయితే ప్రేమగా పెంచారో వాళ్ళని ఇంటి నుంచి బయట పడేసి ఏ అనాథాశ్రమంలో పడేస్తే అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఒరే, నువ్వు పుట్టినప్పుడే నిన్ను చంపేస్తుంటే బాగున్నావు. ఇదిగో ఈరోజు నాకు ఏ అలవాటు అంటే నా ఆశలన్నిటినీ చంపుకొని నువ్వు బాగుండాలి, నీ జీవితం బాగుండాలని నేను ఎంతో ఆశపడ్డానే, నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నానే, కానీ ఈరోజు నేను బరువైపోయానా నీకు? ఈరోజు నువ్వు పెద్దోడు అయిపోయిన తర్వాత నీకు చెయ్యి కాలు గట్టిపడిన తర్వాత నీకు నీ కష్టంతో నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఈరోజు నేను నీకు బరువయ్యానా? నన్ను నీ దగ్గర నుంచి పంపివేయద్దురా, ఇదిగో నీ ఇంట్లో ఒక మూలనైనా నాకు చిన్న స్థలం ఇచ్చేవా, నేను నీతో ఉండాలనుకున్నాను, నన్ను మాత్రం దూరం చేసుకోకరా అంటుంటారు తల్లిదండ్రులు. అవునా కదా చెప్పండి? దేవుడి పరిస్థితి కూడా అదేనండి. అందుకే తన బాధను ఆయన ఆకాశ భూమితో చెప్పుకుంటున్నాడు. వినడానికి ఒక మనిషి కూడా లేక, ఆకాశమా నా మాట వింటావా, భూమి ఒక్కసారి నా మాట విని నా మాట చెవి యొక్కుతావా? నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారిగా చేశాను, కానీ వారు ఏం చేశారు? ఇప్పుడు నా మీద తిరగబడిపోతున్నారు, నా మీద తిరగబడ్డారు. నేను ఒక తండ్రిని అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయి నా మీదకే గొడవకు వస్తున్నారు, నన్నే తన్నాలనుకున్నారు, నన్నే కొట్టాలనుకున్నారు. వాళ్ళందరూ నా మీద తిరగబడ్డారని దేవుడు చాలా బాధపడ్డాడండి. అవునా కదా చెప్పండి? మన తండ్రి ఎంతగానో బాధపడ్డాడు మన కోసం. ఎందుకంటే మనమంటే ఆయనకి పిచ్చి ప్రేమ అండి. మనమంటే ఆయనకి పిచ్చి ప్రేమ. మన కోసం ఏదైనా చేయడానికి ఆయన సిద్ధమే. అందుకే ఇశ్రాయేలు అందరినీ ఐగుప్తు దేశం నుండి ఎలా విడిపించాడు చెప్పండి? ఎన్నో తెగుళ్ళు రప్పించి ఇశ్రాయేల్ అందరికి బుద్ధి తెప్పించి అక్కడి నుంచి విడిపించి తీసుకొని వచ్చిన తర్వాత ఏంటి, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎంత బాగున్నాం, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? నిజంగా మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. మన కళ్ళ ముందు ఎవరైనా ఒక చిన్న మ్యాజిక్ చేస్తేనే మనం ఆశ్చర్యపడిపోతామా లేదా? ఎవరైనా ఏదైనా మ్యాజిక్ చేసి ఒక పావురాన్ని ఏదో ఒకటి రప్పిస్తారుగా అబ్బా అని క్లాప్స్ కొడదు. అలాంటిది ఇశ్రాయేల్ కళ్ళ ముందు ఎర్ర సముద్రం అనేది పాయలైపోయి నిజంగా వాళ్ళ మీదకి ఒక చిన్న నీటి బొట్టు కూడా పడకుండా ఆరిన నేలగా చేసి వాళ్ళందరినీ నడిపించినప్పుడు వాళ్ళు ఎంత ఆశ్చర్యపడిపోవాలని, ఎంత భయపడాలండి దేవుడికి. అదేంటి ఇంత పెద్ద సముద్రము మా కళ్ళ ముందే 2 పాయలు అవడం ఏంటి, దాని మధ్య మేము నడవడం ఏంటి? అవునా కాదు చెప్పండి? సముద్రంలో ఎన్నో పెద్ద పెద్ద జంతువులు ఉంటాయా లేదా? మొసళ్ళు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. కానీ ఆ నీళ్ళని దాటి వచ్చి ఏ చేప ఏమైనా వీళ్ళకి హాని చేసిందా చెప్పండి? ఏమీ చేయలేదు కదా. ఎంత బాగా చూసుకున్నాడండి దేవుడు. వాళ్ళకి మాంసం అంటే పూరడి పిట్టలు, అన్నం అంటే మన్నాని కురిపించి ఎంతో అల్లారముద్దుగా చూసుకున్నారు. కానీ అలాంటి దేవుడిని వాళ్ళు ఏం చేశారంటే చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవునిని ఎరిగి, వాళ్ళకి దేవుడు తెలుసంట, దేవుణ్ణి ఎరిగారంట వాళ్ళు. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు కూడా ఆయనకి చెల్లింపలేదంట. కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లింపలేదంట దేవుడికి. అయ్యా నువ్వే కదా మా కోసం ఇంత కష్టపడ్డావు, ఇదిగో ఐగుప్తు దేశంలో ఉండి ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు మమ్మల్ని అక్కడి నుంచి విడిపించి తీసుకొచ్చావు కదా, అది నువ్వే కదా అని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానేసి ఆయన ఏం చేస్తున్నారంట, ఆయన్ని దూషిస్తున్నారంట. దేవుడిని అసలు పక్కన పెట్టేశారంట. మీకు ఇలా చెప్తే అర్థం కాదు, మీకు ఒక కథ చెప్తాను, బాగా వినండి. మనందరికీ కథలంటే ఇంట్రెస్టే కదండి. ఇది కథ అనుకోకుండా యథార్థ కాదని అనుకోండి. మీకు ఒక మంచి విషయం చెప్తాను, బాగా శ్రద్ధగా వినండి. మీకు ఎవరికి బోరు కొట్టట్లేదు కదా? మీకేమన్నా నిద్ర వచ్చినా లేకపోతే చిరాకు అనిపించినా చెప్పండి, ముగించేస్తాను. ఒక 10 నిమిషాలు ముగించేస్తాను. ఒక ఊర్లో ఒక తల్లి ఉందంటండి. ఒక ఊర్లో ఒక తల్లి తనకు ఒక్కగానొక్కతే కుమార్తె ఉందంట. ఒక తల్లికి ఒక్క కుమార్తె ఉందంట, భర్త లేడంట, ఆవిడ విధవరాలంట. నిజంగా తన కూతుర్ని ఆవిడ ఎంత బాగా పెంచింది అంటే, ఆవిడ రోజు చేసే పని ఏంటంటే ఆ ఇంటికి వెళ్ళడం, ఈ ఇంటికి వెళ్ళడం, గిన్నెలు తోమడం, వాళ్ళ ఇంట్లో వంట వండడం, మాఫ్ పెట్టడం అంటారు తెలుసు, స్టిక్ పెట్టడం, ఇంట్లో పనులన్నీ చేసి వాళ్ళిచ్చే ఆ 100-200 వాటిని అన్నింటినీ సమకూర్చి తన కూతురు కోసం అలా దాచి తన కూతురుని అలా చదివిస్తుందంట. అలా బాగా చదివిస్తున్నప్పుడు ఆ కూతురిది 10th అయిపోయిందంట. 10th అయిన తర్వాత తను ఇంటర్కి వెళ్ళాలనుకుందంట.
ఇంటర్కి వెళ్ళాలన్నప్పుడు ఆ ఊర్లో 10th వరకే ఉందంట. అప్పుడు కాలేజ్ జాయిన్ చేయాలనుకున్నారంట. ఆ తల్లి తన కూతురుని కాలేజ్ జాయిన్ చేయాలనుకున్నప్పుడు, అమ్మ నాది 10th అయింది కదా, నేను మరి కాలేజీకి వెళ్ళాలంటే పట్టణానికి వెళ్ళాలి, మరి నన్ను పట్టణానికి పంపిస్తావా, నేను వెళ్తాను అంటే, సరే తల్లి నువ్వు బాగా చదువుకోవాలి, ఇదిగో నేను కష్టపడినట్టుగా నువ్వు మళ్ళీ కష్టపడకూడదు, నువ్వు బాగా చదువుకొని మంచి జాబ్ చేసి నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నువ్వు మంచి పొజిషన్కి రావాలని. అప్పుడు ఏం చేసిందంట తల్లి, ఒక పట్టణానికి వెళ్ళిపోయి ఆవిడని కాలేజీలో జాయిన్ చేసి ఫీజు అనేది కట్టి వచ్చి తన కూతురు కోసం మళ్ళీ ఆ ఇంట్లో ఈ ఇంట్లో ప్రతి ఇంట్లో కష్టపడుతూ తన కూతుర్ని పెంచే ముందు ఆ కష్టం కూడా తన తల్లికి తెలియడం లేదు. నా కూతురు బాగుంటే చాలు, తన బాగా చదువుకొని లైఫ్లో సెటిల్ అయితే చాలని ఇలా ఆశపడుతుందంట తల్లి. అలా ఆశపడుతున్నప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయికి ఒక రోగం వచ్చిందంట. అక్కడ ఏమొచ్చింది? రోగం. దానిని మన భాషలో చెప్పాలంటే దాన్ని లవ్ అంటారు. ఏమంటారు? లవ్, ప్రేమ అనే ఒక రోగం వచ్చిందంట. అలా రోగం అనేది వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మాట్లాడుకున్నారంట, ఇదిగో మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, మనం పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం, మన జీవితం ఇలా ఉంటే బాగోదు అంటే, సరే మా ఇంట్లో అడుగుతానని అబ్బాయి ఇంట్లో వెళ్ళి అడిగితే వాళ్ళు ఎవరో ఒప్పుకోలేదంట. అలా ఒప్పుకోకపోయేసరికి అతను వచ్చి, మన ఇంట్లో ఎవరు ఒప్పుకోవట్లేదు, మా ఇంట్లో నువ్వు వెళ్ళి మీ అమ్మ చెప్పేసి వచ్చి మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అంటే, అలా ఎలా మా అమ్మకి చెప్పగలను, నేను వెళ్ళి వస్తాను, డబ్బులు ఏమైనా ఉంటే తీసుకొచ్చేస్తాను, వెళ్ళిపోదాం అని చెప్పి స్కూల్లో మా అమ్మ దగ్గరికి వెళ్ళొస్తానని, కాలేజీలో మా అమ్మ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి ఇంటికి వెళ్తుందంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను కాలేజీలో నేను ఫీజు కట్టాలి, నాకు కొద్దిగా డబ్బులు కావాలి, ఇస్తావా అమ్మ అంటే, ఇదిగో తల్లి ఆ బీరోలో డబ్బులు ఉన్నాయి, నీకు ఎంత కావాలంత తీసుకొని వెళ్ళు తల్లి, నువ్వు బాగా చదువుకోమ్మా, నీకు ఏం కావాలని నన్ను అడుగు, నువ్వు మాత్రం ఏ కష్టం మాత్రం పడద్దు, నువ్వు బాగుండడమే నాకు కావాలి. తల్లి అమాయకురాలు కదండి, పాపం తెలియక ఆవిడ నిజంగా తన కూతురు నమ్మి సరే అమ్మా తీసుకెళ్ళి అన్నదంట. సరే తన తల్లి లేనప్పుడు డబ్బుని అప్పుడప్పుడు కష్టపడి ఆవిడ చేయించిన చిన్న చిన్న బంగారాలని అంతటిని తీసుకొని అమ్మాయి వెళ్ళిపోయిందంట. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళమ్మ వెళ్ళిపోయిందిరా కాలేజ్కి, ఇంకా పాపం బంగారము డబ్బులు అంతా తీసుకెళ్ళిందంటే ఫీజు ఎక్కువ కట్టాలేమో అనుకున్నది తను. అలా అనుకునేసరికి ఇంకా చాలా రోజులైన తర్వాత కాలేజ్ దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చిందంట, ఏమ్మా నీ కూతురు ఇంకా పంపవా, ఎగ్జామ్స్ అనేవి దగ్గర పడుతున్నాయి, ఇంకా పంపకపోవడం ఏంటంటే ఒక్కసారిగా తల్లి షాక్ అయిందంట. అదేంటది, నా కూతురును పంపకపోవడం ఏంటి, ఎప్పుడో వచ్చింది కదండి నా కూతురు, డబ్బులన్నీ తీసుకుంది, ఫీజు కట్టాలనుకొని వచ్చింది కదంటే, లేదమ్మా ఇంకా రాలేదు, మా అమ్మ దగ్గరికి వెళ్తానని చెప్పిన అమ్మ ఇంకా ఇప్పటికీ రాలేదంటే ఆ తల్లి గుండె అనేది బరువెక్కిపోయింది. నిజంగా ఏమి చేయాలో అప్పటికి ఇంకా ఆవిడకి అర్థం కాలేదన్నమాట. కనబడిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళింది, అయ్యా నా కూతురు ఏమన్నా కనబడిందా, ఇదిగో కాలేజీకి వాళ్ళు ఫోన్ చేశారు, మా అమ్మాయి రాలేదని అంటున్నారు, ఒకవేళ మీకు ఎవరికైనా కనబడిందా అని ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకుంటుంది, అందరినీ ఏడుస్తుంది, బతిమాలుకుంటుంది, అయ్యా నా కూతురు ఏమన్నా కనబడితే చెప్పండి, ఇదిగో నా కూతురు వెళ్ళిపోయి ఇప్పటికి వారం అయిపోయింది, నేను కాలేజీకి వెళ్ళింది అనుకున్నాను, కానీ అమ్మాయి నిజంగా నాకు కాకుండా వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియడం లేదు, ఒకవేళ కనబడితే మీ అమ్మ ఏమన్నదని చెప్పండి, నేను ఆవిడని ప్రేమిస్తున్నానని చెప్పండి, ఒకసారి నా కూతురు నా దగ్గరికి వచ్చేమనండి అయ్యా అని కనబడిన ప్రతి ఒక్కరిని ఆ తల్లి అడుగుతూ ఉంటుంది. కానీ ఆ కూతురు మాత్రం వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు ముంబై అనే మహాపట్నానికి వెళ్ళిపోతారు అన్నమాట. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత తమ దగ్గర ఉన్న డబ్బులు బంగారం ఇదంతా ఖర్చు పెట్టి వాటన్నిటితో హ్యాపీగా 6 నెలలు జల్సా చేస్తారనమాట. అలా జల్సా చేసిన తర్వాత తమ దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే రెడ్ లైట్ ఏరియాకి అమ్మేసి పారిపోతాడు. ఏం చేస్తాడు? రెడ్ లైట్ ఏరియాకి అమ్మేసి అబ్బాయి పారిపోతాడు అనమాట. అబ్బాయి పారిపోయిన తర్వాత అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. అక్కడ తన వాళ్ళంటూ ఎవరూ లేక, తన బాధను ఎవరికి చెప్పుకోలేక ఆ నరక యాతనలు ఎన్నో రోజులు చాలా బాధను అనుభవించి నిజంగా ప్రతిరోజు కన్నీళ్ళు విడుస్తుంటుంది. అప్పుడు నిజంగానే అమ్మాయికి ఒక రోగం వస్తుంది అనమాట. తన బాడీలో నుండి చీము లాంటిది ఒకటి కారుతూ దుర్వాసన వస్తూ తన దగ్గరని ఆవిడని ముట్టాలన్నా చాలా అసహ్యకరంగా చాలా దారుణంగా ఉంటుంది అనమాట. తల్లి నిజంగా తన జీవితం అంతా పాడైపోయి ఉంటుంది. అక్కడ మాత్రం తల్లి కనబడిన ప్రతి ఒక్కరిని, అయ్యా నా కూతురు కనబడిందా అని అందరినీ అడుగుతుంటుంది. ఆ ఊరిలో ఈ వ్యక్తిని అడగలేదు అనడానికి లేదు, ప్రతి ఒక్క వ్యక్తిని కనబడిన ప్రతి ఒక్కరిని అడుగుతుంటుంది, అయ్యా నా కూతురు కనబడితే చెప్పండి, ఇదిగో నీ తల్లి నీ కోసం ఎదురు చూస్తుంది. ఆవిడకి నీ మీద ఏ కోపం లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో తెలియకుండా పాపం తప్పు చేస్తారు, కానీ నీ తల్లి క్షమించడానికి సిద్ధంగా ఉంది. ఇదిగో రా అని నీ తల్లి పిలుస్తుందని ఒక్క మాట చెప్పరా అని అందరిని అడుగుతుంటుంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా తయారవుతుంది. అప్పుడు ఆ రెడ్ లైట్ ఏరియాని నడిపించి ఒక స్త్రీ చూస్తుంది అనమాట. ఆ స్త్రీ చూసి తట్టుకోలేక బాధపడి, ఏమ్మా ఎందుకు నీకు బాధ, ఏ ఊరు నీది, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చి పడ్డావు, ఎందుకు నీకు ఇదంతా అంటే, అప్పుడు అమ్మా నేను ఎలాగో చనిపోతానన్న విషయం నాకు తెలుసు, నా మరణం అనేది నాకు దగ్గర పడిందని తెలుసు, ఇదిగో నా జీవితం ఇలా అవ్వడానికి నేను చేసుకున్న పాపమే,
కానీ ఒక్కసారైనా మా అమ్మ దగ్గరికి వెళ్ళాలని ఉంది. ఇదిగో మా అమ్మను చూసి నేను చేసిన పాపనంతా మా అమ్మ దగ్గర ఒప్పుకొని ఒక్కసారి ఆవిడ పాదాల మీద పడి, అమ్మ నన్ను క్షమించు అని నాకు అడగలుంది, ఒకసారి నన్ను మా ఇంటికి పంపించేరా అని అంటే, ఆ మాటలు విన్న ఆవిడ బాధ పడి వెంటనే ఒక జనరల్ టికెట్ తీసి, ట్రైన్లో బాత్రూమ్స్ ఉంటాయి కదండి, అక్కడ కూర్చోబెట్టి పంపించేస్తారు అనమాట. ఎవరు అసలు తన దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరు ఇష్టపడరు. అలా తన ప్రయాణమే వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత తన ఊరు వస్తుంది. తన ఊరు వచ్చిన తర్వాత ఆ ట్రైన్లో నుంచి దిగడానికి కూడా తనకి ఓపిక, శక్తి అనేది ఉండదన్నమాట. దిగడానికి కూడా శక్తి ఉండదు. అప్పుడు ఆ ప్రాంతం ఒక దైవజనుడు వెళ్తుంటాడు అనమాట. తను పడుతున్న బాధని, తను దిగడానికి ప్రయత్నిస్తున్న అవ్వలేని ఆ పరిస్థితిని చూసి దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాలి తల్లి, నువ్వు ఏ ఊరికి వెళ్ళాలంటే, అయ్యా నన్ను పలానా చోటుకి వెళ్ళాలి, ఇక్కడ మా అమ్మ ఉంటుంది, మా అమ్మ దగ్గరికి తీసుకెళ్తారంటే, తను కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఆవిడని అలా ఎత్తుకొని రిక్షా మీద కూర్చోబెట్టి, సరే తల్లి ఎక్కడికి వెళ్ళాలో పదండి నేను తీసుకెళ్తానని తను తీసుకెళ్తాడు అనమాట. తీసుకెళ్ళిన తర్వాత తన ఇంటికి వెళ్ళిన తర్వాత అంత దూరంలో ఇల్లు ఉన్నప్పుడు అమ్మాయి చెప్తుంది, సార్ ఆ సెకండ్ ఫ్లోర్లో అక్కడ లైట్ వెలిగింది చూడండి, అదే మా ఇల్లు, ఒకసారి వెళ్ళి మా అమ్మకి చెప్పరా అంటాడు. ఆయన ఇంకా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత అమ్మ అని ఒక మాట పిలుస్తాడు అంతే. ఆవిడ పరిగెత్తుకొని వచ్చి, అయ్యా నా కూతురు కనబడిందా అని అడుగుతుంది. మీరు ఎవరు, ఎక్కడి నుంచారు, ఎందుకు నన్ను పిలిచారని అడగట్లేదు. ఆవిడ ఏమడుగుతుంది, అయ్యా నా కూతురు కనబడిందంటే, ఏమమ్మా తెలీదు, కింద ఒక అమ్మాయి ఉంది, ఆవిడ మా అమ్మని చూడాలని అంటుంది అంటే, ఇంకా వెంటనే ఆ మాట విన్న తల్లి పరిగెత్తుకొని వెళ్తుంది ఎవరి దగ్గరికి, కూతురు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి ఆ కూతురు చూసి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని ఎలుగెత్తి చాలా ఏడుస్తుందండి తల్లి. ఇక్కడ మీకు ఏం అర్థం కావాలంటే, నిజంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తన దగ్గర అసహ్యము వాసన అనిపించిన తల్లి కనిపించిందా చెప్పండి? ఆవిడ కనిపించలేదు. ఎందుకంటే తన కూతురు కాబట్టి. ఆ పరిస్థితిలో చూసి ఆ తల్లి కన్నీళ్ళు ఇచ్చి బాధపడి, అమ్మా ఇదిగో నువ్వేదో తప్పు చేసావని నువ్వు బాధపడకు, నిన్ను మార్చుకుంటాను, నిన్ను బాగా చేసుకుంటాను నేను, నువ్వు కన్నీళ్ళు విడవద్దు తల్లి, నేను ఉన్నాను కదా, పోనీ ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చావు కదా, అది నాకు చాలు అన్నదనమాట ఆ తల్లి. ఈ ప్రేమ ఎంత స్వచ్ఛమైందని మీరు నమ్ముతారో, దేవుని ప్రేమ కూడా అంతే స్వచ్ఛమైంది. అందుకే ఆయన అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుంచి చూద్దామండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చూస్తే, పురుషులారా మీరును మీ భార్యల్ని ప్రేమించాలి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడిగా దాని కొరకు తన్ను తాను మనలో కలంకం ఉన్న, ముడత ఉన్న, వాసన ఉన్న అలాంటి దాన్ని ఏమి చూడకుండా ఆయన ఏం చేశాడంట, మన కోసం తన ప్రాణాన్నే పెట్టాడంట. ఇదిగో మనల్ని ప్రేమించాడంట. ఆ తల్లి నిజంగా తన కూతురుని ఎంతైతే ప్రేమించిందో, ఈరోజు దేవుడు కూడా మనల్ని అలాగా ప్రేమిస్తున్నాడు. నాయన నా దగ్గర నుంచి మీరు దూరం కాకండి, ఒరే నాకు ప్రాణమంతా మీ మీదే ఉందిరా, మీరు లేకపోతే నేనేం చేయగలను చెప్పు. ఈ దేవదూతలు ఎంత నన్ను పొగిడినా, వీళ్ళు గాన ప్రతిగానాలు ఎంత చేసినా, కానీ వీటి వల్ల నాకు ఆనందం లేదర్రా, మీరు రావాలన్నదే నా ఆనందం. రేపన్న టైంలో అండి మనం నిజంగా మనమందరం చనిపోయి మనమందరం పరలోకానికి వెళ్ళామనుకోండి, ఆ రోజు మనల్ని చూసి దేవుడు కన్నీళ్ళు విడుస్తాడండి, బాధపడదు. ఒరే నా దగ్గర రావడానికి ఎంత కాలం పట్టిందా, మీకు నా గురించి చెప్పడానికి, అందరికి ప్రకటించడానికి ఎంత కాలం పట్టిందా, మీరు లేకుండా ఈ పరలోకంలో నేను ఎంత బాధపడ్డానో తెలుసా, నేను ఎంత కన్నీళ్ళు విడిచానో తెలుసా, మీ గురించే ప్రతిరోజు నేను ఎదురు చూస్తున్నాను రా, కానీ ఇప్పటికి వచ్చారా నా దగ్గరికని. ఆ రోజు మనల్ని చూసి దేవుడు చాలా బాధపడతాడండి. నిజంగా మనమంటే ఆయనకు ప్రాణం పిచ్చి, మనమంటే మనం లేకపోతే ఆయన ఏమి చేయలేడు. ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నప్పుడు, మన మీద అంతగా ఆశ పెట్టుకున్నప్పుడు మనం దేవుని కోసం ఏం చేయాలి చెప్పండి? ఈరోజు దేవా నా ప్రాణం పోయినా పర్వాలేదు, నీ గురించి నేను బ్రతుకుతానని మనలో ఎంతమంది అనుకుంటున్నాను చెప్పండి? నీ మందిరంలో ఉండాలి, నీతో జీవించాలి, నీతో గడపాలని మనం ఎంతమంది అనుకుంటున్నాను చెప్పండి? అందుకే దేవుడు అంటున్నాడు. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తర్వాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? మీకు ఇక్కడ అర్థం కావాలి. ఒక భార్య అంట తన భర్తను వదిలేసి వేరొక పురుషుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత భర్త తన భార్యను తిరిగి రప్పించుకుంటాడా చెప్పండి? రప్పించుకోడంట. కానీ దేవుడు ఏం చేస్తాడంటే చూడండి, తిరిగి చేరునా? అలాగు జరుగు దేశం బహుగా పవిత్రమగును కదా, అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడంట. మీరు నా దగ్గరకు వచ్చేయండి ఆయన. ఇక్కడ వ్యభిచారం అంటే మీరు ఆ వ్యభిచారం అనుకోకండి, ఇతర
దేవతలను ఇతర దేవుళ్ళను పూజించడమే దాన్ని దేవుడు ఏం చెప్తున్నాడు? వ్యభిచారంతో పోల్చి చెప్తున్నాడు. నాయన, మీరు నన్ను కాదని ఎంతమందిని పూజించినా ఇదిగో మీరు రావాలని నేను కోరుకుంటున్నాను, నా దగ్గరికి తిరిగి వచ్చేయండి. ఆ తల్లి తన కూతురు నిజంగా తిరిగి రావాలని ఎంతైతే ఆశపడిందో, దేవుడు కూడా మన పట్ల ఎంతో ఆశ పెట్టుకుని ప్రతిరోజు చేతులు చాచి, నాయన నా దగ్గరికి వచ్చేయండి రా, నా దగ్గరికి వచ్చేయండి, నేనే కదా మీ తండ్రిని అని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎప్పటికైనా మనం ఇంకా అనుకోవాలి, దేవుని మనం అడగాలి, దేవా ఇప్పటి వరకు లోకంలో నువ్వు కాదని ఎన్నో తప్పులు చేసి అనవసరంగా నేను ఎన్నో రోజులు గడిపాను తండ్రి, ఇక నుంచైనా నేను మారు మనసు పొంది నీ కొరకు బ్రతికి దేవా, నా జీవితం అంతా నీ కొరకు ఉపయోగపడేలా సాయం చేయి తండ్రి, నీలోనే నేను బ్రతికడానికి సాయం చేయి, నీ మందిరాన్ని విడిచి వెళ్లకుండా నన్ను కాపాడయ్యా అని మీరందరూ అడగాలండి దేవుణ్ణి. మనమందరం ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి. ఈరోజు దేవుడు తప్ప మనకి ఈ లోకంలో మరొకటి అంటే ఏది లేదు. ప్రియులారా, మీరు ఎంత సంపాదించినా, మీరు ఎంత ఆశను సమకూర్చినా ఏవి కూడా అక్కడికి రావు. ఈరోజు బంధాలు కూడా ఎలా ఉంటాయో తెలుసా అండి? ఈరోజు బంధాలు కూడా ఎలా ఉంటాయంటే, బ్రతికినంత కాలం దగ్గర ఉన్నోళ్ళు ఒక మాట కూడా మాట్లాడరు, గుప్పటి చన్నీళ్ళు కూడా పోయారు, అంత దారుణమైన బంధాలు. కానీ చనిపోయిన తర్వాత చూడండి, శవం దగ్గరికి అందరూ వస్తారు, అయ్యా నీకోసం అది తెచ్చాను, అమ్మా నీకోసం ఇది తెచ్చాను, నీకు పాయసం ఇష్టం కదా, నీకు అది ఇష్టం కదా, ఇది అప్పుడు ఏం తెస్తే ఏం లాభం చెప్పండి? ఉన్నప్పుడే నువ్వు ఏదైనా వాళ్ళని చూసుకోవాలి. చనిపోయిన తర్వాత అందరూ వచ్చి మీరు కన్నీళ్ళు విడిచినా, బాధపడినా, నీకోసం అది తెచ్చాను ఇది తెచ్చానని మీరు ఎంత అన్నా కానీ శవం తిరిగి లేస్తుందో చెప్పండి? లేకపోతే. అందుకే బ్రతికి ఉన్నప్పుడే మీరు తెలుసుకోవాలి, ఇదిగో మనం దేవుని గురించి ప్రకటించాలన్నా, ఆయన గురించి బ్రతకాలన్నా మనకు ఊపిరి ఉన్నంత వరకే మనం ఇక్కడ బ్రతకగలం. ఈ ఊపిరి ఒక్కసారి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ మనల్ని కాపాడే వాళ్ళంటే ఎవరు కూడా లేనేలేరు. అందుకే దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు, నాయన పరలోకం అంటూ ఒకటి ఉంది, నరకం అంటూ ఒకటి ఉంది. మీరు నా కొరకు బ్రతికితే మీరు ఖచ్చితంగా నేనున్న లోకానికి వస్తారు, మీరు నన్ను కాదని లోకం కొరకు బ్రతికితే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన కన్నీళ్లతో బాధపడుతూ మనకు చెప్తున్నాడు. ఆ మాటలు విన్న మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన కొరకు బ్రతికి ఆయన ఉన్న లోకానికి మనం అందరం చేరుకోవాలి. అవునా కదా? కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని. పరలోకమందున మా కన్న తండ్రి, దేవా ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరం తండ్రి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అమాయకులు తండ్రి. దేవా నిన్ను ప్రేమించాలని పిచ్చి తపనతో వాళ్ళందరూ ఉన్నారు తండ్రి. వాళ్ళందరూ ఆస్వాదించండి దేవా. మేము ఎల్లప్పుడూ ఇలాగే కలిసి మిమ్మల్ని మహిమపరిచి మీ గురించి అనేక మందికి ప్రకటించి మీరున్న లోకానికి చేరుకునేలా సాయం చేయండి తండ్రి. ఈ సంఘంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఆస్వాదించండి. వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి సమస్య తండ్రి మాకంటే మీకే బాగా తెలుసు కాబట్టి తండ్రి, మీ చిత్తం అయితే వాటన్నిటిని తీర్చండి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని వాళ్ళందరికీ దయచేస్తారని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు పేరిట అడిగి వినుకుంటున్నాం తండ్రి. ఆమేన్.